హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, ఓపెన్స్ అటువైపున వేసుకొని జాయింట్ నా వైపున వేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 26 అండి. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ ఇలా కట్ చేసేసుకొని సైజ్ బ్లౌజ్ మిడిల్కి మర్చ్ చేసుకొని మనం సైజ్ బ్లౌజ్ ప్రకారం పొడవు నడుము లూజ్ అనేది టేప్తో కాకుండా బ్లౌజ్తో చూపిస్తున్నానండి. ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనం నడుము టైట్ కుట్లు ఉంటాయి కదా, అక్కడికి ఒక డాట్ ఎక్స్ట్రా, క్లాత్కి ఒక డాటు ఎక్స్ట్రాగా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నాను బ్యాక్ ప్లీట్ కోసం. ఆ ఎక్స్ట్రాగా పెట్టుకున్న 1 ఇంచ్ దగ్గర ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఉక్సు సైడ్ ఉంటుంది కదా, ఉక్సు పట్టి దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకు ఎంత వస్తుందో చూసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా అదే పెట్టేసేయండి, మనకి సరిపోతుంది. చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. నాకు 8కి 2 గీతలు తక్కువగా వచ్చిందండి, పెట్టేసుకున్నాను. అక్కడ ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇలా లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు పట్టేసుకొని బ్లౌజ్ పొడవు అయితే చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ నెక్ పెడుతున్నానండి. నెక్ అయితే సేమ్ మిడిల్కి మర్చేసుకొని ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ పైన కుట్లతో సహా మనం కావాల్సినంత క్లాత్ పెట్టేసుకొని లైన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇలా మెయిన్ కొలత దగ్గర ఒకటి, కుట్ల కోసం ఒకటి, నెక్కి వచ్చేసి 2 ఇంచెస్ పెడుతున్నానండి. సన్నగా ఉంటుంది అమ్మాయి కాబట్టి కింద వచ్చేసి 2.5. సన్నగా ఉన్న నెక్ అయితే డీప్గానే తొడుగుతుంది. కింద 2.5 పెట్టేశాను, పైన 2 ఇంచెస్ పెట్టేశాను. షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ ఖర్చుతో కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ సరిపోతుందండి. ఇలా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకొని ఇక్కడ 1 ఇంచే పెడుతున్నానండి. సన్నగా ఉంది కదా, సరిపోతుంది మనకు. 1 ఇంచ్ పెట్టేసుకొని ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు చంక టైట్ కుట్టు వచ్చేసి 6.5 రావాలి, సరిపోతుందండి. 6.5 వచ్చేసింది, చాలా సన్నగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి నెక్ లైన్ అయితే షోల్డర్ దగ్గర నుంచి కింద 2.5కి మార్కింగ్ వేసేసుకున్నాం కదా, ఇక్కడ ఒక లైన్ వేసేసుకొని నెక్ రౌండ్ షేప్ అయితే తిప్పేసుకున్నాను. సన్నగా ఉంటుంది కానీ కొంచెం డీప్ ఎక్కువగానే తొడుగుతుంది. అందుకని చెప్పేసి చూడండి, నేను నెక్ దగ్గర నుంచి 4 ఇంచుల కింద నుంచి ఇలా కొంచెం మనం బాక్స్ షేప్ వేసాం కదా, దాని లోపలికి ఇలా ఒక 2-3 గీతల లోపలికి ఇలా రౌండ్ అయితే తిప్పుతున్నానండి. ఎందుకంటే డీప్గానే వేసుకుంటుంది అనమాట బ్లౌజ్. ఇంకా బ్యాక్ టక్స్ వచ్చేసి మనం టైట్ కుట్టు వరకు 1 ఇంచ్ కలుపుకొని ఎంత ఉందో అంత మిడిల్కి మార్చేసుకొని ఇలా మనం 3.5 ఇంచులు లేదా 4 ఇంచుల పొడవుతో నెక్ పొడవును బట్టి వేసుకోవాల్సి ఉంటుందండి. నెక్ పైకి ఉందనుకోండి 4 ఇంచుల వరకు వేసుకోవచ్చు. నెక్ కిందికి ఉంది కదా, 3 లేదా 3.5 ఇంచుల వరకు వేసేసుకోవచ్చు. ఎలా అయితే మార్కింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఏ బ్లౌజ్ అయినా ఇలాగే కొలతలు తీసుకోవాలండి. ఏ సైజ్ అయినా కూడా ఇలాగే, కాకపోతే కొలతలు మారుతాయి అంతే. తీసుకునే విధానం అయితే ఇలానే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇప్పుడైతే టక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఒక్కసారి మీరు బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను వెనుక భాగం దగ్గర ఒక 1/2 ఇంచ్ అలా తీసేసాను అండి, నడుము దగ్గర. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను. చూడండి, అయితే చాలామంది కొలతలు లేకుండా కరెక్ట్ అన్ని కొలతలు చెప్పకుండా చెప్తూ ఉంటారు కదా, కానీ అలా నేర్చుకుంటే ఏం ప్రయోజనం అండి. ప్రతిదీ కొలతతో కుడితేనే మనకు కస్టమర్స్ అనేది వచ్చి వర్క్ అనేది పెరుగుతుంది. అంతేకాని కొలతలు లేకుండా కుట్టేసుకొని మనకు ఏది ఎంత పెట్టాలని చెప్పకుండా రఫ్గా నేను ఇలా కుడతాను, నాకు సెట్ అవుతున్నాయి, మీకు ఎందుకు సెట్ కావంటారు. కానీ అందరికీ సెట్ అవ్వవు. మీరు ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ నేను బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత పెట్టేసుకొని పైన 1.5 ఇంచ్ అయితే ఇది హెమ్మింగ్ అండి, బ్లౌజు ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను. బ్లౌజ్ పొడవు కంటే 1/2 ఇంచ్ ఖర్చుకి ఎక్కువ పెట్టుకొని చంక డౌన్ వచ్చేసి అయితే మనకి ఇక్కడ చంక టైట్ కుట్టు వచ్చేసి 6.5 కదా, చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను, సరిపోతుందండి. షార్ట్ హ్యాండ్సే ఇలా వేసేసుకొని పైన 1 ఇంచ్ అంతా వదిలేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇలా నీట్గా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ప్రతిదీ కొలతలతో నేర్చుకోవాలండి. కొలతలు లేకుండా స్టిచ్ చేయడం వల్ల అందరికీ సెట్ అవ్వవు. మనం కొలతలతో కుట్టామనుకోండి
ఇలా ఎంత పెడితే ఎంత తీసుకోవాలనేది నేర్చుకొని పెట్టుకుంటేనే మనం పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ బండ గుర్తులతో కుట్టేస్తే అన్నీ సెట్ అవ్వండి. అలా కూడా సెట్ అవుతాయి, కాకపోతే అందరికీ సెట్ అవ్వవు, అది గుర్తుంచుకోవాలి మనము. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు ఒక బొట్టెక్లోకి వెళ్ళామనుకోండి, సైజు లేకుండా మెజర్మెంట్స్తో కుట్టేస్తారు. అలా ఎలా కుడతారు? దేనికి ఎంత పెట్టాలో తెలిసి కుడతారు అంతే. అలా మనం ప్రొఫెషనల్గా ఉండాలి, మామూలుగా అయినా కుట్టగలగాలి. 2 రకాలుగా వచ్చుంటే మనకు వర్క్ అనేది ఎప్పుడూ చేతిలో ఉంటుంది. చూడండి, బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్గా వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా. అయితే ఇక్కడ సైడ్ వైపున ఒక 1/2 ఇంచ్ అట్లా 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటాను కదా, ఈ బ్లౌజ్కి ఏమి తీసుకోవట్లేదండి, ఎందుకంటే మెయిన్ డాట్ అనేది చాలా చిన్నగా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ అనేది 1/2 ఇంచ్ లోతు, ఆమ్ రౌండ్ తిరిగే దగ్గర 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకోవాలి. ఇలా ఎవరికైనా 1/2 ఇంచ్ లోతు అనేది కంపల్సరీ అండి. ముందు నెక్ వచ్చేసి 6.5 6.5 ఇంచులండి. 6.5 ఇంచులు పెట్టుకొని షేప్ అయితే ఇచ్చేసాను. ఫ్రంట్ పొడవు వచ్చేసి 11.5. చూడండి, ఇక్కడ పెట్టేసుకున్నాను. ఉక్స్ పట్టి దగ్గర వచ్చేసి మనం 4వ ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకొని క్రాస్ బట్టి షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం ఫ్రంట్ పొడవు దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఇలా షేప్ అనేది ఇచ్చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీనే. ఇక్కడ డాట్ వచ్చేసి 2.5 ఇంచులకు ఒక డాటు, 1 ఇంచ్ గ్యాప్ అండి డాట్కి. చూడండి, ఇలా 2 ఇంచెస్ పొడవుతో 1 ఇంచ్ గ్యాప్, ఎందుకంటే చెస్ట్ ఉండదన్నమాట వీళ్ళకి, అసలు సన్నగా ఉంటారు కదా, అందుకని చెప్పేసి మనం ఎక్కువగా పట్టి వేసామనుకో ముందల అనేది తిత్తులుగా బుక్కలుగా వచ్చేసి నచ్చదు వాళ్ళకి బ్లౌజ్ అనేది. ఇలా అయితే ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట. డాట్ తక్కువగా పట్టుకోవడం వల్ల వాళ్ళకి సరిపోయే ఫిట్టింగ్ వస్తుంది. చూడండి, ఇలా ఎలాగైతే మార్కింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఎలా అయితే డ్రాయింగ్ వేసుకున్నామో అలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఇలా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. బ్లౌజ్ కట్ చేయాలంటే పెద్ద టెన్షన్ పడాల్సిన పని లేదు. కాకపోతే మనం కొలతలతో కట్ చేసుకుంటే మంచిదండి. మనం ఎక్కడ ఎలా కొలతలు పెట్టుకోవాలని తెలుసుకొని కట్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. నేను కుట్టేదానండి స్టార్టింగ్లో, కొలతలు లేకుండా సైజ్ బ్లౌజ్ ఎలా ఉంటే అలా పెట్టేసి కుట్టేదాన్ని. చంకల దగ్గర లూజ్ వచ్చిందని, చంక పైకి అయిందని, చేతి పైకి అయిందని మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు. ఇలా కాదని చెప్పేసి ఇలా కొలతలతో అయితే నేర్చుకున్నానండి. ఇంకా చూడండి, ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ ఎంత పడుతుందనేది చెక్ చేసుకొని మనం పెట్టేసుకోవాలి. నాకు సైడ్ వైపున కొంచెం కిందికి ఎక్కువగా ఉంది కదా, కొద్దిగా ఒక 1/2 ఇంచ్ పైకి అయితే తీసేసుకుంటున్నాను. 2 ఇంచెస్ అన్నా ఉండాలండి క్రాస్ బెల్ట్ సైడ్ వైపున, అందుకని తీసేసుకొని ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మెజర్మెంట్ ఏమీ అవసరం లేదు, తీసేస్తాను ఇంకా డైరెక్ట్గా. ఇలా క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసి ఈ క్లాత్ అయితే కట్ చేస్తాను. చూడండి, నేను ఈ వీడియో నేను స్పీడ్ పెట్టలేదు, ఎడిటింగ్ కూడా ఎక్కువగా ఏమీ చేయలేదండి. స్టార్టింగ్లో నేను కెమెరా పెట్టి కూర్చుంది, తర్వాత లేసింది మాత్రం తీసేసాను. నేను ఎంత స్పీడ్గా బ్లౌజ్ కటింగ్ చేశాను అన్నది మీరే చూడండి. నాకు 6-7 మినిట్స్లో బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. చూడండి, ఇక్కడ నేను ఇది ఉల్టా సీదా ఏదనేది చెక్ చేసుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో ఈ సన్న చీరల బ్లౌజులు ఇంతేనండి, ఉల్టా సీదా అనేది తెలియకుండా పోతుందనమాట. ఇంకా కరెక్ట్గా చూసి ఇప్పుడే నేను సీదా వైపు వేసేసుకున్నాను అనుకోండి, కుట్టేటప్పుడు నాకు ఈజీగా ఉంటుంది, అందుకని చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇందాక ఎమ్మింగ్ కోసం కట్ చేశాను కదా బ్లౌజు, ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ వచ్చిందండి దారంతో. ఇంకా నేను ఎక్స్ట్రాగా పెట్టింది అయితే కట్ చేసేసుకోవాలి. ఇంకా నేను చూసుకోలేదన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రాగా ఎమ్మింగ్ అని పెట్టాను కదా, అది ఖర్చుకు మాత్రం ఉంచుకొని మిగిలింది కట్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ హ్యాండ్ పొడవు ఎక్కువైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే 2 హ్యాండ్స్ ఇక్కడే తీయాలి, ఎందుకంటే కట్ వర్క్ వచ్చింది కదా. ఇలా హ్యాండ్స్కి అయితే తీసేసాను ఫస్ట్. మిగిలిన క్లాత్లో బ్యాక్ ఫ్రంట్ మన క్రాస్ బెల్ట్ సన్నగా ఉన్నారు కాబట్టి ఫ్రీగా సరిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా మీరు ప్రొఫెషనల్గా నేర్చుకోండి, కొలతలతో నేర్చుకోండి, గుడ్డి గుర్తులతో కాకుండా. మనం కొలతలతో నేర్చుకోవడం వల్ల మనకు ఫిట్టింగ్ బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది, ఎక్కడ లూజు టైట్ లేకుండా వచ్చేస్తుందండి. కస్టమర్స్ అనేది బాగా వస్తారు. ఇంకా మనం ఎక్కడున్నా సరే, ఇంట్లో కుట్టినా ఎక్కడ కుట్టినా ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి మరీ ఇస్తారండి. కానీ ఏదో ఒక పద్ధతిలో నేర్చుకుందామని చెప్పేసి మాత్రం నేర్చుకోవద్దు. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన విధంగా కట్ చేయండి. మీకు కుదరకపోతే నాకు కామెంట్ చేయండి కింద. చూడండి, ఇక్కడ
ఎలా ఎలా ఉందో అలా కట్ చేసుకుంటున్నాను నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ చూస్తే ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే ఇవ్వచ్చు కదా. ఇలా నాకు సన్నగా ఉంది కాబట్టి క్లాత్ ఫ్రీగానే సరిపోయింది. ఇంకా క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేస్తానండి. ఇంతే, నేను గమ్ పెట్టి ఏం అతికించనండి. నాకు టైం ఉండదు, ఇంట్లో ఎక్కువసేపు ఉండను కదా, నాకు టైం ఉండదు. నేను డైరెక్ట్గా మిషన్ మీదనే స్టిచ్ వేసేసుకుంటాను. చూడండి, ఇక్కడ క్రాస్ బెల్ట్లు కూడా నేను డబల్ తీసేస్తున్నాను. క్లాత్ ఎక్కువగా ఉంది కదా, డబల్ కట్ చేసుకుంటున్నాను. ఇలా క్రాస్ బెల్ట్లు అనేది మనం లైనింగ్ ఒకటి, మెయిన్ పీసులు 2 వేసేసామని కొంచెం వేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ అనేది చూడడానికి లుక్ బాగుంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఇలా మొత్తం వేసేసి కట్ చేసుకోవాలి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.